హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సై సినిమాలో ఎప్పుడు చూస్తూ ఉంటాం రగ్బీ గేమ్ గురించి. ఫస్ట్ టైం ఇప్పుడు మనం మన ఛానల్లో చూపిపోతున్నాను రగ్బీ గేమ్ అసలు ఎలా ఆడతారు ఏంది అనేది. సినిమాలో చూసినంత భయంకరంగా ఉండదు. ఒకసారి ప్లేయర్స్ని కానీ చూస్తే మీకే అర్థం అవుతుంది ఎంత భయంకరంగా ఉండబోతుందో అనేది. ఇద్దరు వీళ్ళే అనమాట ప్లేయర్స్. ఉండరా ఇస్తాను బోలా. ఇదో వీళ్ళని అడగదాం అసలు ఫస్ట్ ఎప్పటి నుంచి ఆడుతున్నారా మీరు రగ్బీ? ఫోర్త్ క్లాస్ నుంచి. నువ్వురా? నేను కూడా ఫోర్త్ క్లాస్ నుంచి. సో ఇది ఎట్లా ఆడాలి ఏంది అనేది చెప్తా. గేమ్ చెప్పు. ఇప్పుడు మేము రబ్బీ ఆడేటప్పుడు అది రోలింగ్ చేయాలి. రోలింగ్ చేసేటప్పుడు బాల్ వాళ్ళ చేతికి చిక్కితే వాళ్ళ వెనకాలకి పోయి బ్యాట్ టచ్ కొట్టాలి. అది కనుక వాళ్ళ చేతికి చిక్కి వాళ్ళు ఆడ పెడతారు, దాన్ని గోల్ అంటాం. ఓకే, సో అర్థమైంది కదా? నాకు అర్థం కాలేదు సార్. టచ్ గేమ్ అనమాట వీళ్ళు ఆడేది. ఇప్పుడు వీడి దగ్గర బాల్ ఉంది అనుకో, వీళ్ళు మొత్తం ఎంత మంది రా మీరు ప్లేయర్స్? 8. మొత్తం 8 మంది అన్నమాట. సరే, మొత్తం 7 మంది. వీళ్ళు వచ్చింది 8 మంది, ఆడేది 7 మంది. 7 మందిరా, 7 మంది. ఇప్పుడు 7 మందిలో వీళ్ళు బాల్ ని వీళ్ళకి ఆల్రెడీ ఫిక్స్ చేసిన ప్లేస్ లో కింద ప్లేస్ చేయాలన్నమాట. ప్లేస్ చేస్తే ట్రై అంటారు. మామూలుగా గోల్ అన్నారు ఈ అబ్బాయి, మామూలుగా దాన్ని ట్రై అంటారు. సో అది ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు చెప్పాడు అనమాట. అది అన్నమాట సంగతి. సో గేమ్ కూడా కొంచెం సేపు చూపిస్తాం మీకు, చూడండి లాస్ట్ దాకా. ముందైతే వీడియో లైక్ చేసి రిమైనింగ్ కంటిన్యూ చేయండి. మీ పేరు రా? ఒక్కొక్కరి పేరు చెప్పు. ఆదిత్య, అబ్దుల్ ముబారక్, అబ్దుల్ రెహమాన్. వీళ్ళంతా కూడా అనంతపురం అన్నమాట. కడప, సారీ రా, కడప. సరే, వీళ్ళంతా కూడా కడప టీం. ఇది ఆల్రెడీ ఛానల్లో చాలా మంది ఇప్పటికే ఫిట్నెస్ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా. ఇది కూడా ఫిట్నెస్ కిందకే వస్తుంది. చాలా బాగా ఫిట్నెస్ ఉండాలన్నమాట. దీనికి సరదాగా కూర్చొని చేసేది అయితే కాదు. ఏమంటావు, ఫిట్నెస్ ఉండాలా వద్దా? ఉందా నీకు ఫిట్నెస్? ఉంది. రోజు ఏం చేస్తావు నువ్వు ఫిట్ గా ఉండడానికి? రహస్యం పొద్దున్నే లేవగానే వాకింగ్ 3 రౌండ్లు పోతా, పరోటా తింటా. పరోటా ఎట్ట తింటావరా? పరోటా తినకూడదు. ఎగ్ వైట్స్ తిను, 2 అరటిపళ్ళు తిను, చికెన్ తిను, చిక్కీ తిను, అట్లా ప్రోటీన్ సోర్సెస్ తిను. పరోటా తినబాకు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? అది ఇంకా గేమ్ లో కలుద్దాం. చిన్నపిల్లతోటి ఒకసారి వచ్చి 3 సార్లు అని చెప్పా, కానీ వాతావరణం ఎట్లున్నా కానీ మీరు అసలు ఆ వాతావరణాన్ని ఎవరు లెక్క చేయట్లేదు, బ్రహ్మాండంగా ఆడుతున్నారు. నాకు ఎంతో సంతోషం. ఒకసారి గేమ్ చెప్తా చూడండి. ఇప్పుడు బాల్ ఎత్తుకెళ్తున్న అబ్బాయిని టచ్ చేశాడు కదా, 2 hands తో బాల్ అక్కడ పెట్టి రోల్ చేస్తాడు అనమాట. వెనక్కున్న అబ్బాయి మళ్ళీ వాళ్ళని క్రాస్ చేసే విధంగా రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మళ్ళీ అక్కడ టచ్ జరిగిందంటే ఇట్లాగా రోల్ చేస్తారు. ఇట్లాగా 4 times అన్నమాట వాళ్ళకి టచ్ ఆప్షన్ అనేది ఉంటుంది. 4 times కనుక కంప్లీట్ అయిపోయినా, ఇలా బాల్ మధ్యలో కింద పడిపోయినా అపోనెంట్స్కి బాల్ ఇచ్చేస్తాడు అంపైర్. ఇప్పుడు వాళ్ళు బాల్ పాస్ చేసుకుంటూ ఈ బ్లూ షర్ట్స్ వాళ్ళని క్రాస్ చేసుకొని వాళ్ళ వెనక ఆల్రెడీ ఫిక్స్ చేస్తుంటారు ఒక ప్లేస్, అది ట్రై జోన్ అంటారు. అక్కడికి బాల్ ఎత్తుకొని వెళ్ళి కానీ పెట్టేశారనుకో ఒక ట్రై అంటారు. ఒక ట్రై 5 points ఇస్తుంది వీళ్ళకి. అట్లాగా వీళ్ళు ఎన్ని ట్రైస్ ఫినిష్ చేస్తుంటే ఆ గేమ్ టైంలో వాళ్ళు ఎవరైతే ఎక్కువ ట్రైస్ పెడతారో వాళ్ళే విన్నర్స్ అన్నమాట. అది సంగతి. సో ఇప్పుడు చూడండి, వెళ్తూ ఉన్నాడు, ఇక్కడ టచ్ అయితే జరిగింది, అక్కడ రోల్ అయింది, మళ్ళీ వెంటనే క్రాస్ చేస్తూ ట్రై చేస్తూ వెళ్తూ ఉన్నారు, మళ్ళీ అక్కడ బాల్ కింద పడింది. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి బాల్ ఇచ్చేసాడు అంపైరు. ఇప్పుడు వాళ్ళు రోల్ చేసి పాస్ చేసి ఇప్పుడు వీళ్ళని తప్పించాలన్నమాట. వీళ్ళని తప్పించి అవతలకు కనుక తీసుకెళ్ళి అక్కడ కింద పెట్టారంటే ఆటోమేటిక్గా వాళ్ళకి పాయింట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, పాస్ జరిగింది, మళ్ళీ బాల్ అక్కడ కింద పడింది. తర్వాత నెక్స్ట్ స్ట్రగుల్లో ఇట్లా పాస్ జరిగిపోయింది. వాళ్ళందరినీ క్రాస్ చేసుకుంటూ ఆ అబ్బాయి అయితే బాల్ తీసుకొని వాళ్ళ ట్రై జోన్లోకి వెళ్ళి అక్కడ బాల్ కింద పెట్టాడు. సో ఇట్లాగా ఈ పాయింట్స్ అనేది ఉంటాయి. గర్ల్స్ కూడా సేమ్ అంతే. గర్ల్స్ అయితే కొంచెం సెన్సిటివ్గా, వాళ్ళు వాడే షూస్ అయితే అంత సేఫ్ అయితే కాదు. బాయ్స్ అందరూ కూడా స్టడ్స్ అనే షూస్ వాడారు, అవి కొంచెం గ్రిప్ ఉంటుంది, బురదలో పడిపోరు. గర్ల్స్ మాత్రం 99% నార్మల్ షూస్ వేసుకొచ్చారు. బురద ఉండడం వల్ల జారిపోతూ పడిపోతూ ఉన్నారు కిందకి. కానీ ఈ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక మైండ్ సెట్ అనేది, స్పోర్టివ్ స్పిరిట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతా కంప్లీట్ అయింది. ఇది లాస్ట్ ఫైనల్ మ్యాచ్కి ఎవరైతే
మనకు అవకాశం ఇచ్చాడు గేమ్స్ జరుపుకోవడానికి, ఆ సారు కాలేజీ యొక్క కరస్పాండెంట్ గారు పిల్లల్ని, ఇది లాస్ట్ ఫైనల్ మ్యాచ్ సత్యసాయి జిల్లా అంటే ఈ కొత్తగా నేమ్స్ వచ్చిన తర్వాత అనంతపురంలోనే ఇంకో జిల్లాగా ఫామ్ అయింది. సత్యసాయి జిల్లా వర్సెస్ కర్నూలు జిల్లా, ఈ రెండిటికి మధ్యలో ఫైనల్ మ్యాచ్ అన్నమాట. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చీఫ్ గెస్ట్గా రావడం అయితే జరిగింది సారు. సో వాళ్ళని ఇట్లా పరిచయాలు చేసుకొని వాళ్ళకి ఇంకొంచెం బాగుంటుందన్నమాట. అరే మా కోసం ఒక గ్రౌండ్ని ప్రొవైడ్ చేసిన కాలేజ్ యొక్క ఓనర్ గారే ఇట్లాగ మాకు ఎంకరేజ్మెంట్ చేయడానికి వచ్చాడు లాస్ట్లో అని. ఫైనల్ మ్యాచ్ కర్నూలు వర్సెస్ సత్యసాయి సార్. అది సత్యసాయి ఎన్ని పాయింట్లు ఉన్నాయి సార్ ప్రస్తుతానికి? కర్నూలు టు సత్యసాయి 0. ఇంకో పాయింట్ కర్నూలుకి. 15-0. ఇది ఫైనల్ మ్యాచ్. ఇది ఎవరు గెలిస్తే వాళ్ళు విన్నర్స్. కెప్టెన్ మాట్లాడతాడు, వాడి ఎక్స్పీరియన్స్. మ్యాచ్ అయితే అయిపోయింది, కర్నూలు వాళ్ళు గెలిచారు. కానీ ఇలా ఎందుకు చేస్తున్నారంటే కర్నూలు గెలిచారు కదా, ఓడిన టీంకి ఇట్లా ఒక సత్కరించినట్టు అనమాట. అంటే స్పోర్టివ్ స్పిరిట్ అనేది. ఇప్పుడు ఓడిన టీము ప్లస్ గెలిచిన టీంకి ఎలా అయితే ఇట్లాగా కోర్టుల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇలా టన్నల్ ఫామ్ చేసి వాళ్ళు వస్తున్నంతసేపు హిప్ హిప్ హుర్రే అని సౌండ్స్ చేస్తూ ఉంటారు. సో ఇదొక స్పోర్టివ్ స్పిరిట్ని పెంచడానికి అన్నమాట. సో ఇప్పుడు మనం కర్నూలు కెప్టెన్తో మాట్లాడదాం. కర్నూలు కెప్టెన్ ఓకే, ఫైనల్ విన్నర్ కదా సార్? ఫైనల్ విన్నర్ అండర్ 12 ఫైనల్ విన్నర్ కర్నూలు కెప్టెన్. మ్యాచ్ గెలిచావురా, ఎట్లా ఫీల్ అవుతున్నావా చెప్పురా. ఏదరా సిగ్గుపడతాడా? ఎట్లాగా ఉందా? గెలిచావు ఇప్పుడు నువ్వు? చాలా ఆనందంగా ఉందా? గెలుస్తావు అనుకున్నా, ఖచ్చితంగా గెలిచావు. మీరు రా, ఎవరు రా, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఒక్కరు రండి ముందుకి, ఒక్కరు, ఎవరైనా ఒక్కరు. రీల్స్ ఎవరు చేస్తారు మీలో బాగా? రీల్స్ ఎవరు చేస్తారు? ఒకరు మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఒకరు మాట్లాడాలరా. స్పోర్ట్స్ మీరంతా. సో ఓకే, ఫైనల్ విన్నర్స్. ఒకసారి వాళ్ళందరి మొహాలు చెప్పి వెలిగిపోతున్నారు ఆనందంతో. అదే తర్వాత కోచ్ సార్ని ఒకసారి చూపించామంటే పక్కనే ఉండి మ్యాచ్ గెలిపించాడు సారు, కోచ్ సారు. ఒకసారి సార్ మాటల నుంచి కాదు కదా, మనము ఈ రబ్బీ 2016 నుంచి స్టార్ట్ చేసినాం కదా. 2016 నుంచి ఇన్స్పిరేషన్ కేవలం నెల్లూరు, కేవలం అక్కడ మనకి స్టేట్ మీట్లు జరగడము మన గ్రౌండ్లో. ఆ ఇన్స్పిరేషన్తోనే మనకు అక్కడ స్కూల్లో ప్రైమరీ పిల్లలు కూడా ఆడతారు. ఆ ఇన్స్పిరేషన్తోనే ఇప్పటికి కూడా ప్లేస్ కంపల్సరీ అండర్ 14 కానీ, అండర్ 12 కానీ, అండర్ 17 కానీ, అండర్ 19 కానీ, ఏదైనా కానీ కర్నూలుకి కంపల్సరీ ఫస్ట్ ఆర్ సెకండ్ ఏదో ప్లేస్ వస్తూనే ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంతే. అది స్పోర్టివ్ స్పిరిట్ అంతే. ఇంకా ఎంకరేజ్మెంట్ కూడా అట్లాగే ఉంటుంది పిల్లలకి. ఇంకా పేరెంట్స్ మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ పిల్లల్ని దగ్గరలో ఉన్న గ్రౌండ్కి పంపించండి. ఫస్ట్ అక్కడ ఏ గేమ్ ఉంటుందో ఆ గేమ్లో వాళ్ళైతే పార్టిసిపేట్ చేయాలి. ఏమంటారు సార్? ఓకే ఓకే. ఎంతైనా ఒకప్పట్లో రగ్బీ నాకు చాలా మెమరీస్ ఇచ్చింది. సో అలా పిల్లలతో కాసేపు వాళ్ళు ఆడే గేమే, టచ్ గేమ్ని కాసేపు అలా ప్రాక్టీస్ చేస్తే మైండ్ అంతా రిలీఫ్. ఈ గెలుపోటములు అనేది శాశ్వతం కాదు. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎలా అయితే ఇంత ఆనందంగా ఉన్నారో, ఓడిపోయిన వాళ్ళు అసలు ఎందుకు ఓడిపోయాం, నెక్స్ట్ ఎలా గెలవాలి అనేది ఆలోచనతో అయితే ఉంటారు. ఈ ఒక్క ఆలోచనే లైఫ్ మారుస్తుంది. దాన్నే స్పోర్టివ్ స్పిరిట్ అంటారు.